3C, 5E మరియు CRA వీటిని ఉపయోగించి సమూహంలో ఎలా నేర్చుకోవాలో చూద్దాం. మొదట మనం సమూహాలను ఏర్పాటు చేసుకోవాలి. ఒక తరగతిలో 20-25 మంది విద్యార్థులు ఉంటే 5-6 సమూహాలను తయారు చేయడం మంచిది. సమూహ నిర్వహణ సులభమవుతుంది. ఒక సమూహంలో ఎంతమంది పిల్లలు? 5-6 మంది విద్యార్థులు నిర్వహించడానికి అనువైనది. సమూహాలను ఎలా ఏర్పాటు చేయాలి? ఒక సమూహంలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఉండాలి మరియు వారి అభ్యాస స్థాయిలు భిన్నంగా ఉండాలి. సగటు కంటే ఎక్కువ మరియు సగటు కంటే తక్కువ విద్యార్థులు ఉండాలి. అప్పుడు తోటివారి నుండి నేర్చుకోవడం పెరుగుతుంది. సమూహాలలో ఉన్నప్పుడు మనం ప్రారంభించినప్పుడు వారిని సమూహాలుగా చేసిన తర్వాత ప్రతి సమూహానికి ఒక పేరు ఉండాలి. సమూహాన్ని గుర్తించడం సులభమవుతుంది. ఆపై మనం ఒక సమూహ చార్ట్ చేస్తాము. మనం విద్యార్థుల పేర్లు మరియు వారి స్కోర్లు రాస్తాం. ప్రతి సమూహం ఎంత స్కోర్ చేసింది మనం దాన్ని రికార్డ్ చేస్తాం. దీనితో విద్యార్థులను చైతన్యపరచడం సులభం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక్క సమూహంలో 5 మంది విద్యార్థులు ఉంటే మనం వారికి ఒక కోడ్ ఇస్తాం. ప్రతి బిడ్డకు ఒక కోడ్ వస్తుంది. ABCD లేదా AEIOU లేదా KCHTTP. మనం ఒక కోడ్ ఇచ్చినప్పుడు ప్రతి సమూహానికి క ఉంటుంది, ఒక గ ఉంటుంది, మొదలైనవి. అందరికీ అభ్యాస అవకాశాన్ని ఇవ్వడం మనకు సులభమవుతుంది. ఫెసిలిటేటర్లు అన్ని ఏస్ నిలబడండి అని చెప్పినప్పుడు అన్ని ఏలు నించుంటారు. ప్రతి బిడ్డను పేరు ద్వారా పిలవాల్సిన అవసరం లేదు. సమూహ అభ్యాసంలో కొన్నిసార్లు మనకు మల్టీగ్రేడ్ పరిస్థితి వస్తుంది. వివిధ తరగతుల విద్యార్థులు కలిసి వస్తారు. కొన్నిసార్లు మల్టీలెవెల్ విద్యార్థులు కూడా ఉంటారు. మనం ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని నేర్చుకోవడాన్ని సులభతరం చేయాలి. ప్రతి సమూహానికి ఒక పేరుంది మరియు ప్రతి సమూహానికి ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి నాయకుడిగా ఉంటారు మరియు నాయకత్వం ఎప్పటికప్పుడు మారాలి. మనం ఇలా చేస్తే ప్రతి బిడ్డకు నాయకుడు అయ్యే అవకాశం లభిస్తుంది. మనం సమూహాలను ఎలా నిర్వహిస్తాము? ప్రారంభంలో ఫెసిలిటేటర్లు వాటిని నిర్వహించొచ్చు. వ్యక్తిగత సదస్యులు నిర్వహించొచ్చు. నాయకులు నిర్వహించొచ్చు. ఒక సమూహం మరొక సమూహాన్ని నిర్వహించగలదు. మీరు ఇటువంటి వైవిధ్యమైన పద్ధతులను ఉపయోగించినప్పుడు నేర్చుకోవడానికి మరింత ప్రభావవంతమైన మార్గాలు ఉంటాయి మరియు పిల్లలు కూడా వివిధ మార్గాల్లో నేర్చుకోవచ్చు. మనం దీన్ని రొటీన్గా నిర్వహిస్తే పిల్లలు ఆసక్తిని కోల్పోతారు. మనం చాలా విధానాలను ఉపయోగించినందున వారు నేర్చుకోవటానికి ఆసక్తిని కలిగి ఉంటారు. సమూహాలను నిర్వహించడానికి ఇవి వివిధ మార్గాలు. సమూహ అభ్యాసం యొక్క ప్రయోజనాలు చూద్దాం. ఇక్కడ ప్రతి బిడ్డకు స్వయంగా నేర్చుకోవడం మరియు తోటివారి నుండి నేర్చుకోనే అవకాశం ఉంది. ప్రతి బిడ్డకు నాయకుడిగా అవకాశం లభిస్తుంది. పిల్లలు ఏకాగ్రతను కోల్పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఫెసిలిటేటర్లు వారి పేరును ఎప్పుడు పిలుస్తారో వారికి తెలియదు. అందువల్ల వారు ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండాలి. కాబట్టి సమూహ కార్యకలాపాల్లో స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుంది. పిల్లలు తమ తోటివారితో మరియు స్నేహితులతో ఆడే ఆటల ద్వారా నేర్చుకుంటారు. పిల్లలు సంతోషంగా ఉంటారు. వారు ఒకచోటులోనే కూర్చొని ఉపాధ్యాయుల ఉపన్యాసం వినే అవసరం లేదు. వారు తమ తోటివారితో మాట్లాడొచ్చు, వారి ఆలోచనలను మార్పిడి చేసుకోవచ్చు మరియు భావనను నేర్చుకోవచ్చు. సాధారణంగా ఏం జరుగుతుందంటే తెలివైన విద్యార్థులు లేదా ఉత్సాహభరితమైన విద్యార్థులు సమాధానాలు ఇస్తారు. కొంతమంది సిగ్గుపడే విద్యార్థులకు సమాధానం చెప్పే అవకాశం రాకపోవచ్చు. సమూహ అభ్యాసంలో అందరూ విద్యార్థులు తెలివైన సమాధానం చెప్పవలసి ఉంటుంది కాబట్టి ప్రతి బిడ్డకు సమాధానం చెప్పే అవకాశం లభిస్తుంది. మన ప్రకారం సమూహ అభ్యాసం యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఇది. 5E మోడళ్లను ఉపయోగించి సమూహ అభ్యాసాన్ని ఎలా అమలు చేయొచ్చో చూద్దాం. ఎంగేజ్ యొక్క మొదటి దశలో మనం చేసేది ఏంటంటే ఒక కథ లేదా పాటల ద్వారా మనం వారిని ఒక సర్కిల్లోగా కూర్చోపెట్టి వాళ్ళు కార్యకలాపాలు చేసేలా చేస్తాం. అన్వేషణ దశలో మనం పిల్లలకు వివిధ మార్గాలు చూపిస్తాం. మొదట ఫెసిలిటేటర్లు అభ్యాస సాధనాలను ఉపయోగిస్తారు మరియు ప్రదర్శన ఇస్తారు. సమూహ సభ్యులు చూస్తారు.
ఫెసిలిటేటర్లు ఒక పిల్లవాడిని సంప్రదించి వాడిని లేకపోతే ఆమెని వారు ప్రదర్శించిన వాటిని వివరించమని అడుగుతారు. ఇది వివరణా దశ. రెండో రకం అన్వేషణ. ప్రతి సమూహం నుంచి నాయకుడు లేదా సభ్యుడు ప్రదర్శించడానికి ముందుకు వస్తారు మరియు అభ్యాస సాధనాలతో భావనను నేర్చుకుంటారు. ఫెసిలిటేటర్లు ఒక విద్యార్థిని వివరించమని అడుగుతారు. ఇది అన్వేషణ దశ. మూడో రకం ఎక్స్ప్లోర్. అంటే ఫెసిలిటేటర్లు ప్రతి సభ్యునికి ఒక బాధ్యత ఇస్తారు. అంటే ఏ మీరు ఒక సమస్య ఇస్తారు, బి మీరు దీన్ని సాల్వ్ చేస్తారు, సి బి ఏం చేస్తుందో చూడండి, డి సమాధానం చెప్పండి, ఈ వివరించండి, లేదా ఎఫ్ మీరు బ్యాంకు. ఇటువంటి విభిన్న బాధ్యతలు ఇవ్వబడతాయి. సమూహ సభ్యులందరూ దీన్ని చేయాల్సి ఉంటుంది. మనం దాన్ని వివిధ మార్గాల్లో అన్వేషించాము. అదేవిధంగా వివరించండి. ఫెసిలిటేటర్లు ఒక సమూహం ఏం చేసిందని వివరించమని సభ్యుడని అడుగుతారు. వారు దాన్ని వివరించాలి. ఈ అన్వేషణ మరియు వివరణ దశలో కలిసి వెళ్తాయి. అన్వేషించిన తర్వాత మనం వివరించాలి. కాబట్టి వారు ఏ విధంగా అన్వేషించినా అది వివరించబడుతుంది. ఫెసిలిటేటర్లు ఏమర్థం చేసుకుంటారు? పిల్లలకు కాన్సెప్ట్ వచ్చిందో లేదో వారికి తెలుస్తుంది. విస్తరించు దశలో మనం చేసేదేంటంటే మనం వేరే వేరే సమూహాలకు వేరే వేరే సాధనాలను ఇస్తాము. కాబట్టి ప్రతి సమూహం వేరే వేరే అభ్యాస సాధనాలను ఉపయోగించి ఒకే భావనను నేర్చుకోవచ్చు. ఇక్కడ మరొక పరిశీలన ఏంటంటే చాలా క్రాస్ లెర్నింగ్ జరుగుతుంది. ప్రతి విద్యార్థికి భిన్నమైన అభ్యాస మార్గం ఉంటుంది. కాబట్టి ఒక సమూహంలో నేర్చుకునేటప్పుడు వారు కూడా నేర్చుకునే వివిధ పద్ధతులను నేర్చుకుంటారు. ఇది వారి సమూహంలోనే సభ్యులు ఉపయోగించే శైలి లేదా మార్గం. వారు చర్చించి నేర్చుకుంటారు. సమూహ కార్యాచరణ ప్రతి విద్యార్థిని నేర్చుకోనేలా చేస్తుంది. తరగతిలో ఉన్న పిల్లలందరూ గణితం నేర్చుకోవచ్చు. ఒక భావన కోసం వివిధ సమూహాలలో వేరే వేరే అభ్యాస సాధనాలు ఉండొచ్చు. ఒక సమూహానికి బేస్ 10 బ్లాక్ ఉండొచ్చు, ఒక సమూహానికి ఆట డబ్బు ఉండొచ్చు, మరొక సమూహానికి అబాకస్ ఉండొచ్చు. పిల్లలకు వేరే వేరే సాధనాలను ఉపయోగించాలనే ఉత్సాహం ఉంది. ఈ సాధనంతో నేను సమస్యను ఎలా పరిష్కరించగలను మరియు ముందుకి ఎలా వెళ్ళగలను అవి త్వరగా పనిచేస్తాయి. సాంప్రదాయ అభ్యాసానికి భిన్నమైన సమూహ అభ్యాసంలో మనం చాలా శక్తి మరియు ఆనందాన్ని చూడొచ్చు. నేర్చుకోవడం చాలా బాగా జరుగుతుంది. ప్రతి బిడ్డ దాన్ని బాగా నేర్చుకున్నందున అది వారితో శాశ్వతంగా ఉంటుంది. భావనలు స్పష్టంగా ఉంటాయి. ఈ పద్ధతిలో స్కూల్లో శబ్దం వచ్చే అవకాశం ఉంది. చాలా శబ్దం మరియు గొడవ. ఎందుకంటే పిల్లలకు శక్తి ఉంటుంది కాబట్టి వారు శబ్దం చేస్తారు, తోటివారితో మాట్లాడతారు. చాలా గొడవగా ఉందని మనకు అనిపించొచ్చు, కానీ సంతోషంగా నేర్చుకోవడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి మనం దీన్ని సానుకూల శబ్దం అంటే పాజిటివ్ నాయిస్ అని అంటాము. నేర్చుకోవడం బాగా జరుగుతుంది కాబట్టి మనం దాన్ని కోలాహలం అని అనుకోకూడదు. ఫెసిలిటేటర్లో దాని గురించి సంతోషంగా ఉండాలి, ఎందుకంటే వారు చేయాల్సింది వారు సాధిస్తున్నారు. సమూహ అభ్యాస సమయంలో మనకు క్రమశిక్షణ మరియు నిశ్శబ్దం అవసరమైతే ఫెసిలిటేటర్లో కొన్ని నియమాలను పెట్టొచ్చు. పిల్లలేం చేయొచ్చు మరియు ఏం చేయకూడదు అని వారు చెప్పొచ్చు. వాటిని ప్రారంభంలో చెబితే శబ్దం సమస్య ఉండకపోవచ్చు. శబ్దం ఉన్నందున మంచి అభ్యాసం జరుగుతుందని ఫెసిలిటేటర్లు అర్థం చేసుకోవాలి. పిల్లలు టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఫెసిలిటేటర్లు చూడాలి. వారు వేరే దాని గురించి మాట్లాడుతుంటే క్రమశిక్షణ అవసరం. కొన్నిసార్లు కిట్టులోని సాధనాలు అన్ని సమూహాలకు సరిపోవు. అప్పుడు మనం ఏం చేయగలం? ఒక పరిష్కారం. ఒక సమూహానికి డబ్బు, మరొకదానికి అబాకస్ మరియు బేస్ 10 బ్లాక్లని మరొకదానికి ఇవ్వండి. అది ఒక మార్గం. అన్ని సమూహాలకు అభ్యాస సాధనం లభిస్తుంది. ఆట డబ్బు చాలా ఉంది కాబట్టి ఇది అన్ని గ్రూపులకు ఇవ్వొచ్చు. అది సరిపోకపోతే మనం స్థానిక వస్తువులను ఉపయోగించొచ్చు లేదా మీరే చేసుకోవచ్చు. బోధన ఉపకరణాలని మీరే తయారు చేసుకోండి. వారు తమ పుస్తకాలు లేదా కార్డ్బోర్డ్ కవర్తో టీఎల్ఎంలను తయారు చేసుకోవచ్చు. గణిత కిట్ సాంఘిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడినందున ఎవరికీ కాపీరైట్ లేదు.
ఇది క్రియేటివ్ కామన్స్ కనుక ఏ ఉపాధ్యాయుడైనా దీని ప్రతిని తయారు చేయొచ్చు. వారు తమ సొంత టీఎల్ఎంలను సృష్టించొచ్చు. ఒకే తరగతిలో మనకు వేరే వేరే క్లాస్ పిల్లలు ఉంటే మనం చేయాల్సిందేంటంటే మనం విషయాలను వేరే వేరే విధంగా పంచాలి. ఒక వ్యవధిలో ఒక భావనను నిర్ధారించడానికి 3వ తరగతిలో చదివేవారు కూడిక చేస్తుంటే మరియు 4వ తరగతి చదువుతున్నవారు కూడా కూడిక చేస్తుంటే వారు కలిసి చేయొచ్చు. వాళ్ళప్పుడు సమూహంలో నేర్చుకోవడం జరుగుతుంది.